ఏ అధికారంతో మీరు ఆ ఇల్లు కూల్చారు? ఎవరు ఇచ్చారు మీకు అధికారం? రిటర్న్గా ఇచ్చిందా? కోర్టు వారు ఏమైనా ఇచ్చారా? లేదా పైన మీకున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇచ్చారా? మీరు కలెక్టర్ గారికి ఏమైనా లెటర్ రాసి పర్మిషన్ తీసుకున్నారా? నాకు తెలిసినంతవరకు కలెక్టర్ గారు మీరేం రాయలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. మీరు పోలీసు వారికి మీరు ఏ బేసిస్ మీద లెటర్ రాశారు? పోలీసు వారు 200 మంది ఎంపనికి పోలీసుని ఇంటి మీద పంపించి దారుణంగా లేడీస్ని అందరిని కూడా నెట్టిపడేసి ఇల్లు పాల్గొట్టారు. యూ షుడ్ గివ్ ది ఆన్సర్ ప్రాపర్లీ. ఇప్పుడు ఎవరు దానికి 40 లక్షల 50 లక్షల రూపాయలు ఎవరు కడతారు? వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళిద్దరు వాళ్ళతో తప్పు ఎక్సా వయ్యా అది వాళ్ళు నేర్చుకుంటారు. మీకేం సంబంధం? చెప్పండి కమిషనర్ గారు. ఏం చేస్తారు? పెళ్లి చేసుకోవాలని ఇల్లు కట్టుకుంటున్నాడు. భయప్రాంతులు అయిపోయారు మొత్తం. నాకు తెలియదు. మీరు చేసింది కరెక్ట్ అయితే నాకు చెప్పండి అంటున్నా కదా. ఇందులో పెద్ద డిస్కషన్ ఏముంది? మీకు ఎవరు ఇచ్చారు పవర్ ఇల్లు కూర్చోగొట్టడానికి? చెప్పండి నాకు ఫస్ట్. మీకుంటే పవర్ చెప్పండి. మీకు ఎవరన్నా రిటర్న్ పూర్వకంగా ఇస్తే చెప్పండి. పోలీస్ ఎట్లా వచ్చింది చెప్పండి. పోలీస్కి లెటర్ మీరు ఎట్లా ఇచ్చారో చెప్పండి. వాట్ బేసెస్ యు ఆర్ గివెన్ లెటర్ టు పోలీస్? వాట్ బేసెస్ దే కేమ్ అండర్? ఎవరు? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? మనం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాం, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటున్నాం. మీకేదన్నా ఇబ్బంది ఉంటే గ్రీవెన్స్కి రమ్మని చెప్పుకుంటున్నాం. కలెక్టర్ గారు ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్ పెడతారు. వాళ్ళు గ్రీవెన్స్కి వస్తే మీరేం సమాధానం చెబుతున్నారో నాకు తెలుసు. ఇప్పుడు మీరే ఉన్నారు. మీలో చిన్న చిన్న తప్పులు ఇద్దరి మధ్య ఉండొచ్చు, నేను కాదంటలేదు. ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఉంటారు. తప్పు ఆయిందా ఏందా తేలిద్ది. 4 రోజులు కాకపోతే 10 రోజులు తేలిద్ది, 10 రోజులు కాకపోతే నెలకు తోలిద్ది. మీకేంది? మీకంత ఉత్సాహం ఏంది? ఇల్లు కొనుగొడతారండి ఎవరన్నా? ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? లేదా ఎవరు డెసిషన్ తీసుకొని పూర్తి చేస్తారు? ఇది యాక్చువల్గా సార్ అక్టోబర్లో వాళ్ళు మొదలుపెట్టుకోవడంతో వాళ్ళు మీరు అంతా ఉన్నారా? లేదంటే మీకేమైనా కోర్టు ఆదేశాలు ఉన్నాయా ఇల్లు కోరుతామని? మరి మీరు ఎందుకు కూర్చారు ఆర్డర్స్? ఇప్పుడు సివిల్ సొసైటీ మొత్తం భయపడిపోతుంది, నకిలీ పడతాం. ఇప్పుడు పోతారా? వాళ్ళు ఏ బేసిస్ మీద మీకు 200 మంది పోలీసులు పంపించారు? యు ఆర్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్. మీరు సొసైటీకి మీరు ఆన్సర్ చెప్పాలి కమిషనర్ గారు. యూ కాంట్ హైడ్ ఇట్. మీకు కోర్టు ఏమన్నా ఆదేశాలు ఇచ్చిందా? లేదా పై అధికారులు మీకు ఏమన్నా అది పోల్చడానికి ఎట్లా వచ్చారు? మీరు రిటర్న్గా ఇచ్చారా? మీరు రిటర్న్గా ఇచ్చారా? ఇస్తే నాకు కాపీ ఇవ్వండి. వాళ్ళు ఏ బేసిస్ మీద పోలీసులు 200 మంది వచ్చారా ఇంటి దగ్గర? చెప్పండి సార్. ఏ బేసిస్ మీద మీరు పడగొట్టారు? ఆర్డర్స్ ఎవరిచ్చారు? చెప్పాలి మీరు. సెంటరింగ్ వాళ్ళని కూడా వదిలిపెట్టుకోకుండా ఒక 2 రోజులు ఉంటే టైం ఇస్తే సెంటరింగ్ వాళ్ళు మేము సెంటరింగ్ తీసుకుంటామన్నా కానీ ఏదైనా టెర్రరిస్టులు లేవు అసలు? లేదు చెప్పాలి మీరు. అలా నిలబడితే కుదరదు, ఆన్సర్ చెప్పాలి దానికి. ఇల్లు కూల్చేటువంటి ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. చిన్న విషయం కాదు అది. ఇల్లు కూల్చడం అనేది స్మాల్ ఇష్యూ కాదు. అది ప్రభుత్వ ఆస్తి కాదు. మీరు ఎందుకు ఇల్లు కూల్చారు చెప్పండి. ఏ సమాధానం చెబుతాం సొసైటీకి? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు అధికారి 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు. మీ ప్రజాప్రతినిధులు
నేను ఎక్కడ చూడలే ఇల్లు పూర్తి చేయటం ఒక ప్రైవేటు వ్యక్తులు ఇద్దరు ఆస్తులు తగారు ఒక పక్కన పోయి వాట్ బేసెస్ ఎట్లా చేస్తారండి మీరు? వాళ్ళు లేడీస్ కాళ్ళ మీద పడి ఏళ్ళ మీద పడి బట్టలాడుతూ ఉంటుంటే మిమ్మల్ని అందరినీ పోలీసులందరినీ పక్కకి నెట్టేసి ప్రైవేట్ ఆస్తిని కోల్చాల్సినటువంటి అవసరం మీకేముందండి? ఎట్లా కూల్చారని చెప్పమంటున్నాను నేను అనేది. మీరు ఏదన్నా ఒక పని చేయాలి అంటే ఏదో ఒకటి మీకు ఉండాలి కదా, అధికారం ఉండాలి కదా. ఏ అధికారంతో మీరు కూల్చారా ఇల్లుని? మీకు ఉన్నటువంటి అధికారం ఏంటో నాకు ఇవ్వండి, లేదా మీకు వచ్చిన ఆర్డర్ ఏంటంటే ఇవ్వండి. ఎవరు కూడా అతనికి 40 లక్షల రూపాయలు పోయి చిన్న కుటుంబం, నువ్వు ఒక్క గంటలో కూల్చి పడేసావు మొత్తాన్ని దయాదాక్షిణ్యం లేకుండా. మచిలీపట్నం సివిల్ సొసైటీ చాలా మంచిది కాబట్టి నేను చెప్తున్నా కదా, ఇది ఇంకో చోట అయితే డిఫరెంట్గా ఉండేది. అసలు మీకు సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కదా. అసలు మధ్య గొడవకి మీరంతా ఏంటి అత్యుత్సాహం ఏం చెప్పినట్టు మీరు చెప్పండి. ఎందుకు చేశారు మీరు? తప్పు ఎందుకు చేశారు ఒక ఆఫీసర్గా? ఇల్లు కూల్చటం అనేది నాట్ కరెక్ట్. ఎవరికైనా సరే అది ఇద్దరు వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గొడవ. సరే అది ఎవరిది కరెక్టా, ఎవరిది ఒప్పు, ఎవరిది తప్పు, ఎవరికి రైటు ఉందనేది కోర్టుల ద్వారా తేలుతాయి. మధ్యలో ప్రభుత్వ అధికారులు వెళ్ళిపోయి అన్యాయంగా వాళ్ళు 40-50 లక్షల రూపాయల ప్రాపర్టీని కూల్చడం అనేది అది నైతికంగా ఫస్ట్ తప్పు. సో దాని మీదనే నేను పదే పదే మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూరుస్తారు? ఈరోజు కింద కోర్టు ఒక రకంగా తీర్పు ఇస్తుంది, తర్వాత పై కోర్టు ఇంకొక రకంగా తీర్పు ఇస్తుంది, ఆ తర్వాత ఇంకొక కోర్టు ఇంకొక రకంగా తీర్పు ఇస్తుంది. మన ప్రభుత్వ ఆస్తి కానప్పుడు మనకెందుకు అంత అత్యుత్సాహం? అనవసరం కదా. సో వాళ్ళు తేల్చుకుంటారు దాన్ని, మనం అనవసరంగా ఇంటర్ఫియర్ కావాలి. అవన్నీ చూసుకుంటారు. దాన్ని ఏదో ఒక 5% ఒకరికి ఇంకొక కొంచెం వాళ్ళకు ఉందని చెప్పి మనం మధ్యలో దూరిపోయి ఇల్లు కూల్చకూడదు అనేది నేను అనేది. అది ఇల్లు కూల్చడం అనేటువంటి విషయం సివిల్ సొసైటీ అంతా కూడా ప్రజలు భయపడతారు. ప్రజలు భయపడతారు. మనం ఉంది ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మనం ఉంది ప్రజలకు భరోసా ఇవ్వటానికి, అంతేగాని ప్రజలను భయపెట్టడానికి కాదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ కూల్చగొట్టడం అనేది. అది తప్పు అని చెప్పి చెప్పాను. దాన్ని రెక్టిఫై చేయమని చెప్పాను.